అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని క్రీడాకారిణులు సినీ నటులు పిలుపునిచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జస్వాల్ కోరారు. మరోవైపు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములు కావాలని సినీ నటి రజిత సూచించారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. హాయ్ అండి, నేను మీ రజిత. మనం మార్చ్ 8 ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఆ రోజు మనందరం కూడా బయటకు వచ్చి మొక్కలు నాటుదాం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొందాం, మహిళలు అన్నింట్లోనూ ముందుంటారని నిరూపిద్దాం. అందరికీ నమస్కారం. ఎంపీ సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ నెల 8 తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి మహిళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటి విజయవంతం చేయాలి. మహిళలు తమ పిల్లల్ని ఎంత ప్రేమతో పెంచి పెద్ద చేస్తారో అదే విధంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. రాబోయే భావి తరాలకు మంచి వాతావరణం అందించడమే మనం వారికిచ్చే కానుక. మనం చూస్తే మహిళలు అన్ని రంగాల్లో ముందున్నట్లుగానే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా మనము చురుగ్గా పాల్గొని మొక్కలు నాటి మహిళా శక్తిని చాటాలి అని కోరుకుంటున్నాను. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొక్కలు నాటి జరుపుకుందాం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని విజయవంతం